Welcome to SAM Institute Daily Current Affairs 2024 September 9. Okay, today current affairs headlines మనం గమనిద్దాం. First one, OCA అధ్యక్షుడిగా రణధీర్ సింగ్. సెకండ్ వన్, లో కార్బ్ ఆహారంలో పుష్కలంగా పోషకాలు. నెక్స్ట్, మెదడుపై ప్రభావం చూపే WLV వైరస్. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ మిస్టర్ హుజ్ డబాస్. నెక్స్ట్, మెయిన్ అలీ క్రికెట్కు వీడ్కోలు. నెక్స్ట్, రెండో ప్రపంచ యుద్ధ యోధుడికి 100 సంవత్సరాలు. నెక్స్ట్, కార్గిల్లో యుద్ధం 25 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చిందంట. ఇవన్నీ హెడ్లైన్స్. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో OCA అధ్యక్షుడిగా రణధీర్ సింగ్. OCA అధ్యక్షుడిగా రణధీర్ సింగ్. OCA అంటే OCA అనగా ఆసియా ఒలింపిక్ కౌన్సిల్. కానీ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా 2028 వరకు ఒక వ్యక్తి వచ్చాడు. అంటే 2024 నుండి 2028 వరకు వచ్చిన వ్యక్తి రణధీర్ సింగ్. ఈయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు, లేదా ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి భారతీయుడు. అంటే దాదాపుగా 45 దేశాలు 45 కంట్రీస్ పాల్గొంటే దాంట్లో 44 దేశాలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి రణధీర్ సింగ్ గురించి మాట్లాడకుండా ఈయన 1946 అక్టోబర్లో జన్మించారు. ఆయన ఏ రాష్ట్రంలో అంటే హర్యానా రాష్ట్రంలో జన్మించారు. ఓకేనా, హర్యానా రాష్ట్రంలో జన్మించారు, గుర్తుపెట్టుకోవాలి. రణధీర్ సింగ్ గారు మనకి 2001 నుంచి 2014 వరకు, అంటే 2001 నుంచి 2014 వరకు IOCలో అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మెంబర్గా పనిచేస్తారు. ఓకేనా, 2001 నుంచి 2014 వరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మెంబర్గా పనిచేశారు. ఇప్పుడు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్కి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడిగా వార్తలకు వచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రం అంటే హర్యానా. 44వ OCA జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఎన్నికైన నెక్స్ట్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మరి OCA 44వ అసెంబ్లీలో 45 దేశాలకు సంబంధించిన క్రీడా అధినేతలు పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ సమక్షంలో దాదాపుగా 45 దేశాలు పాల్గొంటే 44 దేశాలు అధినేతలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. మరి ప్రస్తుతం రణధీర్ సింగ్ వచ్చారు కదా, మరి ఆయన కన్నా ముందు ఎవరు ఉండేవారు ఈ పదవిలో గమనిస్తే షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా. షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా ఏ దేశం అంటే కువైట్. ఓకే, కువైట్. షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా ప్లేస్లో లేదా స్థానంలో ఎవరు వచ్చారమ్మా? రణధీర్ సింగ్, మన భారతీయుడు. చాలా ఇంపార్టెంట్. OCA అనగా ఆసియా ఒలింపిక్ కౌన్సిల్. మరి ఎప్పుడు ఏర్పాటైందమ్మా? 1982లో ఏర్పాటైంది. ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ICC ఒకటి, నెక్స్ట్ IOC. ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఎప్పుడు ఏర్పాటైందమ్మా? 1909. మరి ICC ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎవరు వచ్చారమ్మా? జైసా వచ్చారు. జైసా రావడం జరిగింది. గతంలో ఎవరు ఉండేవారంటే గ్రెగ్ బార్క్లీ. అంటే ICC ప్రెసిడెంట్గా గ్రెగ్ బార్క్లీ స్థానంలో ఎవరు వచ్చారమ్మా? జైసా, మన భారతీయుడైన, గుర్తుపెట్టుకోవాలి. మరి IOC అంటాం అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. మరి ప్రస్తుతం IOC ప్రెసిడెంట్గా ఎవరున్నారమ్మా? థామస్ బాచ్. గమనిస్తూ ఉండాలి. ఇక్కడ OCA ప్రెసిడెంట్గా రణధీర్ సింగ్ అండ్ ICC అధ్యక్ష ఎవరున్నారమ్మా? జైసా. IOC అయితే థామస్ బాచ్. OCA అన్న సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? 1982. మరి ICC ఎప్పుడు ఏర్పాటైంది? 1909. IOC ఎప్పుడు ఏర్పాటైందంటే 1894. ఇలా వార్తలో ఉన్న వ్యక్తుల గురించి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో కార్బ్ ఆహారంలోను పుష్కలంగా పోషకాలు. ఓకేనా, లో కార్బ్ ఆహారంలో మనం మధుమేహ వ్యాధి అంటాం. అంటే షుగర్ పేషెంట్లు ఉంటారు కదా,
వారు అన్ని రకాలైన ఆహారాలు తీసుకోకూడదని చెప్తూ ఉంటారు డాక్టర్స్. వారు అన్నింటికి కూడా బానిసగా ఉండకుండా అన్నీ తినకుండా కొన్ని మాత్రమే తీసుకుంటారు. మరి వార్తల్లోకి వచ్చింది, మరి ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు, ఆ కంటెంట్ ఏంటి, దాన్ని గుర్తించింది ఎవరు, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమెరికాలోని వెర్మాంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ అమెరికాలోని వెర్మాంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నెక్స్ట్ మధుమేహం ఉన్న వారికి లో కార్బ్ ఆహారాన్ని సూచిస్తారండి వీళ్ళు. మరి ఈ పరిశోధనలో భాగంగా 3 రకాల లో కార్బన్ ఆహారాలను సూచించారు. ఓకే, ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే అమెరికా దేశ శాస్త్రవేత్తలు. మరి ఇందులో అంటే మొత్తం 3 రకాలు, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ గమనిస్తే చూద్దాం. ఓకేనా, ఇందులో ఒక దాని ద్వారా రోజుకు సరాసరిన 20 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అంటే ఫస్ట్ చూసుకుంటే. నెక్స్ట్ రెండో రకం ద్వారా 40 గ్రాముల చొప్పున కార్బోహైడ్రేట్స్, మూడో రకం ద్వారా 100 గ్రాముల చొప్పున కార్బోహైడ్రేట్స్. ఓకేనా, మరి ఈ 3 రకాల ఆహారాల ద్వారా 31 నుండి 70 సంవత్సరాల వయసు వారికి ACDEK, థయామిన్, రైబోప్లావిన్, నియాసిన్, B6, పోలేట్, B12 విటమిన్లు అందుతాయంట. ఈ 3 రకాల ఆహారాల ద్వారా ఓకేనా మధుమేహం వ్యాధి ఉన్నవారికి. ఓకే, ఫస్ట్ వన్ గమనిస్తే రోజుకు సరాసరిన 20 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి. సెకండ్ రెండో రకం గమనిస్తే 40 గ్రాముల చొప్పున కార్బోహైడ్రేట్స్. మూడో రకం గమనిస్తే 100 గ్రాముల చొప్పున కార్బోహైడ్రేట్స్. ఈ 3 రకాల ఆహారాల ద్వారా 31 నుండి 70 సంవత్సరాల వయసు వారికి ACDEK, థయామిన్, రైబోప్లావిన్, నియాసిన్, B6, పోలైట్, B12 విటమిన్లు అందుతాయంట. దాంట్లో ఉన్న రకాలు ఏంటి, ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, దాంట్లో మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మెదడుపై ప్రభావం చూపే WLV వైరస్ అంటే బ్రెయిన్పై ప్రభావం చూపిస్తుంది ఈ వైరస్. ఓకే, గమనించాలమ్మా. WLV అనగా వెట్లాండ్ వైరస్. ఓకే, ఇటీవల కాలంలో వెట్లాండ్ వైరస్ ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది? ఓకేనా, వైరస్ అనేది ఏ భాష పదం? లాటిన్ భాష పదం. వైరస్లు చాలా వస్తున్నాయమ్మా ఇటీవల కాలంలో. నిఫా వైరస్ ఒకటి, చాందీపూర్ వైరస్, కరోనా వైరస్, ఎంపాక్స్ వైరస్, ఇలాంటి వార్తల్లో ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి చైనాలో గుర్తించిన కొత్త రకం వైరస్ ఇది. ఓకే, వెట్లాండ్ వైరస్ అనేది జంతువులో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్లాండ్ వైరస్ ఇది. అంటే జంతువులో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు వచ్చే ఒక వైరస్ అంట. జంతువుల నుంచి రక్తం తీసుకుంటే పురుగులు, ఆ పురుగులు మళ్ళా మనిషిపై అటాక్ చేస్తాయి, అందువలన ప్రమాదకరం. అయితే ఈ వైరస్ను చైనాలో తొలిసారిగా 2019లో గుర్తించారు. 2024 కొత్త ఏం కదా, మరి 2019లో గుర్తించారు చైనాలో. ఏ నగరంలో గుర్తించారంటే జిన్జౌ నగరంలో గుర్తించారు. మరి ఈ వైరస్ మానవులో దేనిపై ప్రభావం చూపిస్తుంది? ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, నాడీకణ వ్యవస్థ పైన, నర్వస్ సిస్టమ్ పైన అటాక్ చూపిస్తుంది. ఓకే, నాడీకణ వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఏ వైరస్ అమ్మా? వెట్లాండ్ వైరస్. ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది? చైనా. నెక్స్ట్ 14,600 జీవులను సేకరించి పరిశోధన చేశారు. 14,600 జీవులు మరియు పురుగుల్ని సేకరించి దీనిపైన పరిశోధన చేస్తారు. ఏ దేశస్తులమ్మా? చైనా దేశస్తులు. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఉన్న వైరస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, చాందీపూర్ వైరస్ ఏ రాష్ట్రంలో వెలువడుకుందమ్మా? గుజరాత్. నిఫా వైరస్ కేరళ. ఇలా వార్తలో ఉన్న వ్యాక్సిన్స్, వ్యాధుల గురించి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ మిస్టర్ హుజ్ డబాస్ అంటే ఐఫోన్ అన్నింటిలో కన్నా ఇది పెద్దది. ఎవరు తయారు చేస్తారు? ఒక భారత సంతతి వ్యక్తి. ఆయన పేరు ఏం పేరు? ఇది వార్తల్లో గిన్నిస్ రికార్డ్ సాధించింది. అంటే యాపిల్ కంపెనీ వారు తయారు చేసిన ఐఫోన్ కన్నే
దానికన్నా పెద్దది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వస్తువు కన్నా, మార్కెట్లో ఉన్న ఐఫోన్ కంటే బట్ ఈయన తయారు చేసిన ఐఫోన్ చాలా పెద్దది. ఒకసారి చూద్దాం. మరి ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ పేరు ఏం పేరు? మిస్టర్ హుజ్ డబాస్ అంటే ఐఫోన్ పెట్టిన పేరు. ఓకేనా. నెక్స్ట్ అరుణ్కు గిన్నిస్ రికార్డ్ గుర్తింపించారు. అరుణ్కు అంటే బ్రిటన్లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనే. ఓకే, అరుణ్ మైని 6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15 ప్రొమాక్స్ ప్రతిరూపాన్ని రూపొందించాడు. 15 ప్రొమాక్స్ ప్రతిరూపాన్ని రూపొందించారు. మరి అరుణ్ మైని మాథ్యూ ఫెర్కు అనే స్పెషలిస్ట్తో కలిసి రూపొందించాడు. ఎవరు సహకారం తీసుకున్నామా? ఓకే, మాథ్యూ ఫెర్కు అనే స్పెషలిస్ట్ సహకారం తీసుకున్నాడు. అరుణ్ మైని మన భారత సంతతి. ఏ దేశంలో? బ్రిటన్ దేశంలో. బ్రిటన్ దేశంలో. ఓకేనా. మరి ప్రస్తుతం యాపిల్ సంస్థ ఐఫోన్లో 15 ప్రొమాక్స్ 6.7 అంగుళాల స్క్రీన్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఎంత ఉందమ్మా? ఐఫోన్ 15 ప్రొమాక్స్ 6.7 అంగుళాల స్క్రీన్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికన్నా కొద్దిగా ఇంకా రెట్టింపు చేసి 6.74 అడుగులతో మన భారత సంతతి బ్రిటన్ దేశంలో దీన్ని తయారు చేస్తున్నాడు. ఆయన ఎవరంటే అరుణ్ మైనే. అందువలన గిన్నిస్ రికార్డ్ వచ్చింది. ఇటీవల కాలంలో అరుణ్ మైని తయారు చేసిన ఐఫోన్ పేరేం పేరమ్మా? మిస్టర్ హుజ్ డబాస్. డబాస్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మెయిన్ అలీ క్రికెట్కు వీడ్కోలు. అంటే క్రీడారంగానికి వీడ్కోలు పలికారమ్మా. ఆయన పేరు మెయిన్ అలీ క్రికెట్. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న మెయిన్ అలీ క్రింది వారు ఏ క్రీడ చెందిన అంటే మా క్రికెట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మెయిన్ మునీర్ అలీ. అసలు పేరు గమనించాలమ్మా, మెయిన్ మునీర్ అలీ. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్లకు తనను విస్మరించడంతో అంటే అక్కడ జరిగిన మ్యాచ్లో వివాదాస్పదం రావడం వలన నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అంటే క్రీడారంగానికి వీడ్కోలు పలుకుతుందని చెప్పడం జరిగింది. వీడ్కోలు పలుకుతున్నారు ఆయన. 68 టెస్టుల్లో 3094 పరుగులు చేశారు ఈయన. 138 వన్డేలో 2355 పరుగులు కూడా చేశారు. ఆయన T20 92 మ్యాచ్ల్లో 1229 పరుగులు కూడా చేశారు ఈయన. ఇటీవల కాలంలో క్రీడారంగానికి చాలామంది వీడ్కోలు పలుకుతున్నారు. అటువంటి వారు పేర్లు ఇస్తారు. అంటే వారు ఏ క్రీడ చెందినవారు లేదా వారు ఏ దేశానికి చెందినవారు చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో భారతదేశానికి చెందిన సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రిటైర్మెంట్ ప్రకటించారు. ఓకే, సైనా నెహ్వాల్. అండ్ లూయిస్ సువారెస్ ఏ దేశం అంటే ఉరుగ్వే. మరి ఏ క్రీడ చెందిన వారం అంటే స్టార్ ఫుట్ బౌలర్ ఈయన. ఓకే, స్టార్ ఫుట్ బౌలర్. ఇటీవల కాలంలో డేవిడ్ మాలను కూడా క్రికెట్కు వీడ్కోలు పలికారమ్మా. క్రికెట్కి వీడ్కోలు పలికారు. మరి ఏ దేశం అంటే ఇంగ్లాండ్ క్రికెటర్. డేవిడ్ వార్నర్ కూడా వీడ్కోలు పలికారు. ఎవరంటే డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్. ఓకే, గమనించాలి. మెయిన్ అలీ ఎవరమ్మా? ఇంగ్లాండ్ క్రికెటర్. సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్. లూయిస్ సువారెస్ ఎవరంటే ఉరుగ్వే చెందిన స్టార్ ఫుట్ బౌలర్. డేవిడ్ మాలన్ ఇంగ్లాండ్ క్రికెటర్. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. రెండవ ప్రపంచ యుద్ధ యోధుడికి 100 సంవత్సరాలు. మనకి రెండవ ప్రపంచ యుద్ధం తెలుసు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మాట్లాడదాం ఒకసారి. దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్. లాన్స్ నాయక్ చరణ్ సింగ్. భారత సైన్యం పంజాబ్లో ఆయన నివాసంలో శత జయంతి ఉత్సవాన్ని జరిపారు. అంటే 100వ పుట్టినరోజు సందర్భంగా. ఓకే, చరణ్ సింగ్ 1924 సెప్టెంబర్ 7న జన్మించారు. అంటే లాన్స్ నాయక్ చరణ్ సింగ్ ఒక ఆర్మీలో పనిచేసేవారమ్మ, మిలిటరీలో పనిచేసేవారు. ఇప్పుడు భారత సైన్యము అంటే పంజాబ్లో ఆయన నివాసానికి వచ్చి ఆయనకి ఏం చేశారంటే 100వ జయంతి ఉత్సవాన్ని జరిపారు. ఆయన ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే 1942 ఆగస్టు 26న భారత సైన్యంలో చేరారు ఈయన. ఓకే, 1942 ఆగస్టు 26న భారత సైన్యంలో చేరారు. ఎవరమ్మా అంటే ఆయన పేరు లాన్స్ నాయక్ చరణ్ సింగ్. మరి చరణ్ సింగ్కు ప్రతిష్టాత్మక బర్మా స్టార్, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్స్ కూడా వచ్చాయండి అప్పట్లో. ఈయన రెండవ ప్రపంచ యుద్ధంలో
బట్ ఆయనకి తగ్గిన సాయం చేశారు, ఆయనకి తగ్గిన అప్పట్లో దేశానికి సేవను అందించారు, మా సర్వీస్ అందించారు, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కూడా ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో మనకు తెలిసిందే. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వారు చాలా డేంజరస్. సెకండ్ వరల్డ్ వార్ చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలా దేశాలు ఆర్థిక సంపద. మన భారతదేశం సెకండ్ వరల్డ్ వార్కి అసలు ఫస్ట్ వరల్డ్ వార్కి సెకండ్ వరల్డ్ వార్కి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేకపోయినా సెకండ్ వరల్డ్ వార్లో భారతదేశం పాల్గొనవలసి వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్లో భారతదేశం కూడా పాల్గొంది కొన్ని కారణాల వల్ల, ఇవన్నీ మనకు తెలుసు. అయితే సింగపూర్, లాహోర్, హిమాచల్ ప్రదేశ్లో విధులు నిర్వర్తించి 1959 మే 17న పదవి విరామణ పొందారు. ఓకే, లాన్స్ నాయక్ చరణ్ సింగ్ గారు. మరి మనకి ఫస్ట్ వరల్డ్ వార్ మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచ శాంతి కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు, లీగ్ ఆఫ్ నేషన్. దాన్నే నానాజాతి సమితి అంటారు. నానాజాతి సమితి 1920 జనవరి 10న ఏర్పాటైంది. జనవరి 10. నానాజాతి సమితి అనే సంస్థను ఏర్పాటు చేసింది వుడ్రో విల్సన్. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరిగిందమ్మా 1939 to 45. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచ శాంతి కోసం మరొక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్నే యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో వచ్చిన వార్తల్లో వచ్చిన అంశాలు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కార్గిల్లో యుద్ధం 25 సంవత్సరాల తర్వాత వెలుగులోకి. మనకి కార్గిల్ వార్ అందరికీ గుర్తుకుంటుంది. అప్పుడు పాకిస్తాన్ దేశం ఏం చెప్తుందంటే కార్గిల్ వార్లో మాకు ఎటువంటి సంబంధం లేదు, భారతీయ సైనికుల కోసము భారతీయ సైనికులు చనిపోయిన ఈ కార్గిల్ వార్ మేము చేయలేదని ప్రకటించింది. కానీ రీసెంట్గా నిన్నటి రోజున కార్గిల్ వార్లో మనం కూడా ఉన్నాము, ఈ కార్గిల్ వార్లో మన సైనికులు చనిపోయారు, పాకిస్తాన్ సైనికులు అని చెప్పడం జరుగుతుంది. భారతదేశానికి పాకిస్తాన్కి జరిగిన యుద్ధాల్లో మన పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అని అండ్ పాకిస్తాన్కు చెందిన ఒక సైనిక అధిపతి వార్తల్లోకి ఇవ్వడం జరిగింది. ఒక వీడియో రూపంలో వైరల్ అవుతుంది ప్రజెంట్ అది. అయితే గమనిద్దాం, భారతదేశానికి పాకిస్తాన్కి ఇప్పటి వరకు చాలా యుద్ధాలు జరిగాయి, చాలాసార్లు జరిగాయి. ఒకసారి 1948లో జరిగింది, 1965లో జరిగింది అండ్ 1975లో కూడా జరిగిందమ్మా. అయితే 1999 చాలా ఇంపార్టెంట్. 1999 జూలై 26, 1999 జూలై 26న కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్ వార్లో విజయం సాధించడం వలన భారతదేశం ఆపరేషన్ విజయ్ అనే పేరుతో విజయం సాధించింది, ఆపరేషన్ విజయ్. మరి కార్గిల్ వార్ డే ఎప్పుడు జరుపుకుంటారని గత ఎగ్జామ్లో అడిగామా, జూలై 26. ఇయర్ అయితే 1999 గుర్తుపెట్టుకోవాలి. మరి గమనిస్తే 2024 జూలై 26 నాటికి ఈ కార్గిల్ వార్ జరిగి 25 ఇయర్స్. ఓకే, 25 ఇయర్స్ అవుతుంది. ఇటీవల కాలంలో 2024 నాటికి ఏదైనా ఒక సంస్థ కానీ ఒక యుద్ధం కానీ వార్తల్లోకి వచ్చినప్పుడు దానికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని అడుగుతాడు. ఓకేనా, ఉదాహరణకి మీరు గమనిస్తే నెక్స్ట్ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1న ఏర్పాటైంది. ఈ సంస్థ ఈ బ్యాంకు 2024 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుందంటే 90 ఇయర్స్. 90 ఇయర్స్ పూర్తయింది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే సుప్రీంకోర్టు అంటాం, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది 1950 జాన్ 28 జాన్ 28 అని వచ్చింది. 2024 నాటికి 75 ఇయర్స్ అవుతుంది. ఓకేనా, అలా లింక్ చేస్తూ ఉండాలి. మరి ప్రస్తుతం వార్తల్లో ఉన్న కార్గిల్లో యుద్ధం 25 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది. కానీ 25 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ అంగీకరించింది, ఎస్ కార్గిల్ వార్లో మనం కూడా ఉన్నాం, మన సైనికులు ఉన్నారు, మన సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇటీవల కాలం రీసెంట్గా మన పేపర్లో చూస్తే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని భారతదేశంలోకి రండి అని చెప్పడం జరుగుతుంది. చూద్దాం వచ్చే అవకాశం ఉందా లేదనేది. పాకిస్తాన్ రావలంపిడి సైనిక ప్రధాన కార్యాలయంలో డిఫెన్స్ డే
ఓకే, డిఫెన్స్ డే సందర్భంగా సైనిక అధిపతి జనరల్ అసీం మనీర్ ప్రసంగించిన వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ రావలంపిడి సైనిక ప్రధాన కార్యాలయంలో డిఫెన్స్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనిక అధిపతి జనరల్ అసీం మునీర్ చెప్పడం జరిగింది, ఎస్ కార్గిల్ వార్లో మనం ఉన్నాము, మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మనం గమనిస్తే 2019 ఫిబ్రవరి 14న ఓకే 2019 ఫిబ్రవరి 14న మనకి చాలా ఇంపార్టెంట్. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా ట్రాజడీ, పుల్వామా దాడిలో భారతదేశానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాని సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ఎలా జరుపుకుంటున్నామా, బ్లాక్ డే జరుపుకుంటున్నాం, బ్లాక్ డే. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే భారత్లో మంకీ పాక్స్ కేస్. మంకీ పాక్స్ అనేది చాలా ప్రమాదకరమైన వార్తలు విన్నాం. ఇటీవల కాలంలో WHO మంకీ పాక్స్ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఏ వ్యాధిని ప్రకటించామా, మంకీ పాక్స్. ఇది ఆఫ్రికా ఖండాల్లో చాలా విస్తరించి ఉంది. ఇటీవల కాలంలో భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ వ్యాధికి భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఒక వ్యాక్సిన్ కూడా కనుగొన్నారు. ఓకే, ఆర్టీపీసీఆర్ కిట్ని అంటే విశాఖపట్నం చెందిన మెడ్టెక్ జోన్ వారు కనుగొన్నారు. దేనికోసం అంటే మంకీ పాక్స్ వ్యాధి కోసం. మంకీ పాక్స్ వ్యాధిని WHO ఇటీవల కాలంలో పేరు మార్చింది. ఏమని మార్చిందండి, ఎంపాక్స్. ప్రస్తుతం మంకీ పాక్స్ వ్యాధిని ఎంపాక్స్ అని పిలవాలి ఎంపాక్స్. మరి భారత్లో మంకీ పాక్స్ కేసును ఒకరు గుర్తించారు నిన్నటి రోజున. ప్రస్తుతం అంటే తను ఐసోలేట్లో ఉన్నారు, అంటే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడం జరుగుతుంది. ఎవరు దీన్ని చెప్పారంటే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరమ్మా, జయప్రకాష్ నడ్డా గారు ఉన్నారు. నెక్స్ట్, ఆఫ్రికా దేశాల్లో 18,000 కేసులు నమోదయ్యాయి. దీంట్లో 926 మరణాలు ఉన్నాయమ్మా అంటే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కొత్త రకం కేసులు 258 నమోదైనట్లు WHO ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కాలంలో ప్రకటించింది. మరి ఆఫ్రికాలో బురండి, రువాండా, కెన్యా, ఉగాండాతో పాటు స్వీడన్, థాయిలాండ్ దేశాలు విస్తరించింది మంకీ పాక్స్ వ్యాధి. ఓకేనా. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది, 1948 ఏప్రిల్ 7. దీనికి ప్రధాన కార్యాలయం జెనీవా. ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అథానం. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 యొక్క ఇంపార్టెన్స్ ఏమో వరల్డ్ హెల్త్ డే. 2024 థీమ్ ఏంటి, మై హెల్త్ మై రైట్. WHO 2024లో మలేరియా ఫ్రీ కంట్రీగా దేని ప్రకటించింది, కేప్ వెర్డ్ అనే దేశాన్ని ప్రకటించింది. 2024లో మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని WHO ప్రకటించామో కేప్ వెర్డ్ లేదా కాబో వెర్డ్ అని పిలుస్తారు. ఒక 2024లో. అదే 2023లో మలేరియా రహిత దేశాలుగా WHO ఏ దేశాన్ని ప్రకటించిందంటే తజికిస్తాన్ మరియు అజర్బైజాన్. ఓకే, తజికిస్తాన్ మరియు అజర్బైజాన్. గమనించాలమ్మా, 2023లో మలేరియా రహిత దేశాలు ఏంటి అంటే తజికిస్తాన్, అజర్బైజాన్. 2024లో ఏ దేశాన్ని గుర్తించామో కేప్ వెర్డ్. ఇది 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగాడమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వచ్చిన వ్యాక్సిన్స్ కానీ వైరస్లు కానీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పారా ఒలింపిక్స్ పథకాల పట్టిక. పారా ఒలింపిక్స్ వికలాంగులు ఆడే ఆటలేమో డిజబిలిటీస్ ప్రపంచ వికలాంగులు ఆడే ఆటలు గుర్తుపెట్టుకోవాలి. వారు ఏదో ఒక అవయవ లోపంతో బాధపడే ఉంటారు.
అటువంటి వారు కూడా సాధిస్తున్నారు. గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఒలింపిక్స్ కన్నా పారా ఒలింపిక్స్ విజేతలు ఎక్కువ పథకాలు సాధించారు. ఓకేనా. వరల్డ్ డిజాబిలిటీస్ డే ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖున జరుపుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. మనకి 2020 టోక్యో పారా ఒలింపిక్స్లో భారతదేశం 19 పథకాలు సాధించింది. ఈసారి ఎలాగైనా 25 సాధించాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. కానీ అంతకన్నా ఎక్కువగా సాధించింది. 29 పథకాలు సాధించింది. 29 పథకాలు సాధించి 18వ ప్లేస్లో ఉంది, 18 పొజిషన్లో ఉంది. గమనించాలి. మరి పారా ఒలింపిక్స్ రీసెంట్గా 17 పారా ఒలింపిక్స్ 2024 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగాయి. అంటే నిన్నటి రోజు వరకు జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా. మరి మీకు ఆల్రెడీ పారా ఒలింపిక్స్ గురించి చెప్పాం. వారు సాధించిన మెడల్స్, ఇండియన్స్, వారు వరుస క్రమంలో మీకు చెప్పడం జరిగింది. ఈసారి మీకు డైరెక్ట్గా పట్టిక్రమం చెప్తున్నా. మరి దేశం స్వర్ణము, రజతము, కాంస్యం మొత్తం అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అండ్ టోటల్. మరి ఈ పర్టికులర్ ఫస్ట్ ప్లేస్ ఏముందంటే ఈసారి పారా ఒలింపిక్స్లో చైనా ఉంది. మరి చైనా దేశం మొత్తం 220 పథకాలు సాధించిందమ్మా. దీంట్లో గోల్డ్ 94, సిల్వర్ 76, బ్రాంజ్ 50. సెకండ్ ప్లేస్ ఏ దేశం ఉంది? బ్రిటన్. అంటే బ్రిటన్ దేశం మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? 124 పథకాలు సాధించింది. సెకండ్ ప్లేస్లో ఉందమ్మా. గోల్డ్ నుంచే 49, సిల్వర్ 44, బ్రాంజ్ 31. అండ్ థర్డ్ ప్లేస్ యూఎస్ఏ. మరి యూఎస్ఏ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? 105 పథకాలు సాధించింది. 105 పథకాలు సాధించింది కదా. దాంట్లో 36, 42, 27. ఫోర్త్ ప్లేస్ నెదర్లాండ్. గమనించారు, 27, 17 అండ్ 12 మొత్తం 56 పథకాలు సాధించింది. ఒక ఏ దేశం అంటే నెదర్లాండ్. మరి భారతదేశం ఎన్ని పథకాలు సాధించిందని అంటే మొత్తం 29 పథకాలు సాధించి ఎన్నో ర్యాంకులో ఉంది అంటే 18వ ర్యాంకు. 7+, 9+, 13. ఓకే. గోల్డ్ నుంచే 7, బ్రాంజ్ గోల్డ్ ఏనమ్మా 7 అండ్ సిల్వర్ 9, బ్రాంజ్ 13. మరి గమనించాలి. మరి 18 ఇంపార్టెన్స్ గమనిస్తే 18 ఇంపార్టెన్స్ 2024 పారా ఒలింపిక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 18. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ ఎన్ని అంటే 18. భారతదేశంలో మొత్తం బయోస్పియర్స్ 18. ప్రస్తుతం ఇండియాలో ఉన్న రైల్వే జోన్స్ ఎన్ని అంటే 18 రైల్వే జోన్స్. మరి 18 G20 సమిట్ 18వ G20 సమిట్ ఎప్పుడు జరిగింది? 2023లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం 18వ లోక్సభ స్పీకర్ 18 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఓకేనా. 18 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మనకి భారతరత్న అవార్డు అంటాం. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారము. భారతరత్న అవార్డుని 1954లో ప్రారంభించాం. 2024 నాటికి మొత్తం 53 మందికి వచ్చిందమ్మా. దాంట్లో మరణించిన వ్యక్తులు భారతరత్న ఆఫ్టర్ పోస్ట్ మస్ట్లీ 2024 నాటికి ఎంతమంది అంటే 18 మెంబర్స్. 18 మెంబర్స్. క్వశ్చన్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. 2024 పారా ఒలింపిక్స్లో భారత్ ఎన్నో ప్లేస్లో ఉందమ్మా? 18. ప్రస్తుతం ఇండియాలో బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి? 18. ప్రస్తుతం ఇండియాలో ఉన్న రైల్వే జోన్స్ 18. 18 G20 సమిట్ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. ఏ ఇయర్లో? 2023. ప్రస్తుతం 18 లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. ఓం బిర్లా. ప్రస్తుతం భారతరత్న పొందిన వ్యక్తులు ఎంతమంది? 53 మంది. దాంట్లో మరణించిన వారు ఎంతమంది? 18 మెంబర్స్. 18 మెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పారా ఒలింపిక్స్లో భారతదేశం మొత్తం 29 పథకాలు సాధించింది. దాంట్లో గోల్డ్ ఏమో 7. గోల్డ్ సాధించిన వ్యక్తులు భారతీయులు ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం, ఒక్కసారి రీకాల్ చేస్తాం. పారా ఒలింపిక్స్లో భారతదేశం సాధించిన స్వర్ణాలు. దాంట్లో ఫస్ట్ వన్ ఆవని లేఖర. ఆవని లేఖర షూటింగ్ విభాగంలో మనకి భారతదేశానికి ఏ పథకం ఇచ్చిందమ్మా? గోల్డ్. సెకండ్ వన్ నితేష్ కుమార్. నితేష్ కుమార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, బ్యాడ్మింటన్. అండ్ థర్డ్ వన్ సుమిత్ అంటిల్, జావెలిన్ త్రో క్రీడాకారుడు. ఫోర్త్ వన్ హర్బిందర్ సింగ్, ఓకే, ఆర్చరీ, బాణం విలువిద్య అని పిలుస్తారు. ఫిఫ్త్ వన్ ధరంబీర్ సింగ్, ఓకే, క్లబ్ త్రో అనే ఆటాడారు. సిక్స్త్ వన్ ప్రవీణ్ కుమార్, హై జంప్ క్రీడాకారుడు.
నెక్స్ట్ 7th వన్ నవదీప్ సింగ్ జావలిన్ త్రో క్రీడాకారుడు, గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ మొత్తం 7. అవని లేఖరా, నితీష్ కుమార్, సుమిత్ అంటిల్, హర్బిందర్ సింగ్, ధర్మబీర్ సింగ్, ప్రవీణ్ కుమార్, నవదీప్ సింగ్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ఒలింపిక్స్ లేదా పారా ఒలింపిక్స్ నుంచి గ్యారెంటీగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే కాళోజీ నారాయణరావు అవార్డు 2024. మరి కాళోజీ నారాయణరావు ప్రజాకవిగా పేరు పొందారైన కాళోజీ నారాయణరావు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో జన్మించారైన కాళోజీ నారాయణరావు. ఈ కాళోజీ నారాయణరావు దినోత్సవం సందర్భంగా, జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కాళోజీ నారాయణరావు అవార్డుని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే తెలంగాణ రాష్ట్రం వారు ఇస్తారు. ఈ అవార్డుని 2015 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి 2024లో ఎవరికి వచ్చింది ఇవన్నీ మాట్లాడదాం. కాళోజీ నారాయణరావు బర్త్డే సెప్టెంబర్ 9, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9. ఒకసారి మరి కాళోజీ నారాయణరావు అవార్డు 2024 మరి ఎవరికి వచ్చిందంటే నలిమెల భాస్కర్కు ప్రకటించారు. 2024 కాళోజీ నారాయణరావు అవార్డు ఎవరికి వచ్చినామో నలిమెల భాస్కర్కు ప్రకటించారు, వచ్చింది. మరి అవార్డుని ఎవరికి ఇస్తారు గమనిస్తే సాహిత్యము సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తారు ప్రతి సంవత్సరము. ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే 1,10,116 రూపాయలు ఇస్తారు. 1,10,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు ప్రైజ్ మనీ. అండ్ సాల్వ కూడా కప్పుతారమ్మా, సన్మానం చేస్తారు. ఓకేనా, అందరూ సమక్షంలో, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ నలిమెల భాస్కర్ గురించి మాట్లాడదాం. 1956 ఏప్రిల్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో జన్మించారు. ఎల్లారెడ్డిపేట నారాయణపూర్లో జన్మించారు. మరి నలిమెల భాస్కర్కు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు కూడా వచ్చింది. 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికంటే నలిమెల భాస్కర్కి. అసలు కాళోజీ నారాయణరావు అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2015 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డుని తొలిసారిగా 2015లో ఎవరికి ఇచ్చారంటే అమ్మంగి వేణుగోపాల్. 2016లో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారంటే గోరంటి వెంకన్నకి ఇచ్చారు. ఈ అవార్డు స్టార్టింగ్ ఎవరికి ఇచ్చారు, రీసెంట్గా ఎవరికి ఇచ్చారు అంటే గతంలో లాస్ట్ ఇయర్ ఎవరికి ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ 2023లో ఎవరికి ఇచ్చారంటే ఈ అవార్డు అమ్మ జయరాజ్కి ఇచ్చారు, జయరాజ్. 2024లో అయితే నలిమెల భాస్కర్, గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పేరు మీకు ఇస్తారు? కాళోజీ నారాయణరావు అవార్డు. ఏ రాష్ట్రం ఇస్తుంది? తెలంగాణ. ఒక్కసారి కాళోజీ నారాయణరావు ప్రజాకవి గురించి కొన్ని మాట్లాడదాం. మరి కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. ఎక్కడని తెలంగాణలో వరంగల్ జిల్లాలో జన్మించారు. మరి ఈయన చనిపోయింది 2002 నవంబర్ 13. కాళోజీ నారాయణరావు అసలు పేరు గమనిస్తే మనకి అసలు పేరమ్మ రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం. ఏం పేరమ్మా? రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం. ఈయనకున్న బిరుదు ఏంటి, టైటిల్ ఏ పేరుతో పిలుస్తారు? ప్రజాకవి. ఈయనకున్న టైటిల్ ఏమో ప్రజాకవి. కాళోజీ నారాయణరావు చాలా బుక్స్ రాశారు. దాంట్లో ఫేమస్ బుక్స్ మాట్లాడుకుంటే ఇది నా గొడవ, సెకండ్ వన్ జీవన గీత, థర్డ్ వన్ కాళోజీ కథలు, ఫోర్త్ వన్ నా భారతదేశ యాత్ర అనేది ఇది కాళోజీ నారాయణరావు రాసిన ఫేమస్ బుక్స్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. 2024 వరకు వచ్చిన నలిమెల భాస్కర్కి రావడం జరిగింది. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక సినీ నటుడు, ఒక సినిమా రంగంలో మంచి పేరున్న వ్యక్తి, ఒక తమిళనాడుకి చెందిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తున్నారు. అంటే సినిమా రంగంలో రాజకీయ పార్టీ ఏం కొత్త ఏం కాదు, చాలామంది గతంలో స్థాపించారు. ఎన్టీఆర్, ఈయన జయలలిత, ఈయన పవన్ కళ్యాణ్ రీసెంట్గా 21/21 సీట్స్ సాధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇలా సినిమా రంగంలో పనిచేసి దేశానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక వ్యక్తి, తమిళనాడుకు చెందిన వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. ఆయనకి నిన్నటి రోజున కేంద్ర ఎన్నికల సంఘము అంటే భారతదేశ ఎన్నికల సంఘము
అంటే అధికార పార్టీకి అక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. ఆయన స్థాపించిన పార్టీ ఓకే తమిళల వెట్రి కళంగం. ఓకే తమిళల వెట్రి కళంగం పార్టీకి ఈసీ గుర్తింపించింది. భారతదేశ ఎన్నికల సంఘం గుర్తింపించింది. ఈ పార్టీని స్థాపించిందమ్మ తమిళ్ స్టార్ నటుడు దళపతి విజయ్. ఓకేనా. మరి ఇటీవల కాలంలో చాలా పార్టీలు స్థాపించారు, వార్తల్లోకి వచ్చాయి. ఉదాహరణకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరు స్థాపించారు, ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ, భారతదేశంలో తొలి ప్రాంతీయ పార్టీ, ఒక డిఎంకే ద్రావిడ మునేట కజగం, ఇవన్నీ మీకు స్టాండర్డ్ జీకేలో ఉంటాయి. ఇలా చదువుతూ ఉండాలి. అంటే పార్టీ మీరు చదవాల్సిన మా పార్టీ పేరు, ఆ పార్టీని ఏ ఇయర్లో స్థాపించారు, అండ్ ఆ పార్టీ యొక్క స్థాపకుడు, ఆ పార్టీకి సింబల్, ఈ 4 గుర్తుకుండాలి. ఓకే పార్టీ పేరు, పార్టీని ఏ ఇయర్లో స్థాపించారు, ఆ పార్టీ స్థాపించింది, ఆ పార్టీకి సింబల్. మీకు గ్యారెంటీగా స్టాండర్డ్ జీకేలో పాలిటీ రిలేటివ్గా ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది. మరి ఈసీ అంటే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపించింది. భారతదేశంలో తొలిసారిగా ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైందంటే 1950 Jan 25. భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటేమో 1950 Jan 25. ప్రతి సంవత్సరం జనవరి 25కి ఇంపార్టెన్స్ నేషనల్ వాటర్స్ డే, జాతీయ వాటర్ల దినోత్సవం జరుపుకుంటారు. 2024 థీమ్ ఓకే నథింగ్ లైక్ ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఐ ఓట్ ఫర్ షూర్. అంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుందమ్మా, 6 years. మరి భారతదేశానికి తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ మీకు పాలిటీలో వస్తుంది. మరి ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ భారతదేశానికి ఎన్నో కమిషనర్ అంటే ఓకే 25. భారతదేశానికి 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటుగా డిప్యూటీ కమిషనర్ కూడా ఉన్నారమ్మా. ఓకే సుఖబీర్ సింగ్ సంతు అండ్ జ్ఞానేష్ కుమార్. ఓకేనా. రేపు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎంతమంది? 3. రాజీవ్ కుమార్, సుఖబీర్ సింగ్ సంతు, జ్ఞానేష్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి. 2024 అక్టోబర్ 5న హర్యానా రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. 2024 అక్టోబర్ 8వ తారీఖున హర్యానా రాష్ట్రం యొక్క ఎన్నికల యొక్క ఫలితాలు కూడా వస్తాయి. రీసెంట్గా వినీత్ ఫొగాట్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిందని గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. ఇలా వార్తల్లో వచ్చిన పార్టీలు మనకి చాలా ఇంపార్టెంట్. దానికి రిలేటివ్ గుర్తుపెట్టుకోవాలి. దానికి రిలేటివ్ ఉన్న అంశాలని లింక్ చేస్తూ బాగా చదవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ అంటే నిన్నటి రోజున నియమించారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్. మరి వీళ్ళు దీంట్లో అంటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంట్లో మెంబర్స్ కూడా ఉన్నారు, ఒకసారి చూద్దాం. దీంట్లో ఉపాధ్యక్షుడిగా చూసుకుంటే వెంకటరమణ ప్రశాంత్, ఆయన కార్యదర్శి గమనిస్తే సానా సతీష్ బాబు, అధ్యక్షుడిగా వచ్చిన ఎవరమ్మా కేశినేని శివనాథ్, ఉపాధ్యక్షుడు వెంకటరమణ ప్రశాంత్, కార్యదర్శి సానా సతీష్ బాబు, సంయుక్త కార్యదర్శి పి విష్ణుకుమార్ రాజు అండ్ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా ఎవరున్నారమ్మా డి గౌరి విష్ణు తేజ, రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్వ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఓటింగ్లో ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఎవరంటే గమనించడమా నిమ్మగడ్డ రమేష్ బాబు అధ్యక్షత నిన్నటి రోజున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా. దాంట్లో మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓకేనా. ఇక్కడ పోటీ పరీక్షలో మనం ఏం చేస్తామంటే అధ్యక్ష గుర్తుపెట్టుకుంటాం, దాంట్లో మెంబర్స్ గుర్తుపెట్టుకోం. మెంబర్స్ మీద ప్రశ్నలు అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తిరిగి వచ్చిన స్టార్ లైనర్. ఈ స్టార్ లైనర్ని ఎవరు ప్రయోగించారని నాసాకు చెందినవారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 2024 జూన్ 5న 2024 జూన్ 5న సునీత విలియమ్స్
సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మార్ 2024 జూన్ 5న సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మార్ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అంతరిక్ష రంగంలోకి వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సాంకేతిక ప్రభావం వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని రోజుల్లో రావాల్సింది వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఈ స్టార్ లైనర్ అనే రాకెట్ తిరిగి రావడం జరిగింది నిన్నటి రోజున. అంటే స్టార్ లైనర్ రాకెట్ మనం గమనిస్తే ఇక్కడ మన మెయిన్ పాయింట్స్ ఐఎన్ఎస్కి కేవలం 10 రోజుల్లోనే అక్కడ సాంకేతిక ప్రభావం వచ్చింది. ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చరిత్రలో వ్యామగాములతో అంతరిక్ష ప్రయోగం చేస్తాం. ఒక రాకెట్ వ్యామగాములతో పైకి వెళ్తుంది, మరలా వ్యామగాములతో తిరిగి వస్తుంది. కానీ స్టార్ లైనర్ మాత్రము వ్యామగాముల్ని అక్కడే వదిలేసి నిన్నటి రోజున తిరిగి రావడం జరిగింది. దీంట్లో ఉన్న వ్యామగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మార్లు 2025 ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఇక్కడ మెయిన్ గమనించాలి, ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ 2024 జూన్ 5వ తారీఖున ఈ ప్రయోగం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం గమనిస్తే మరి స్టార్ లైనర్ అనే రాకెట్ని ఎవరు అభివృద్ధి చేశారంటే బోయింగ్ సంస్థ వారు దీన్ని డెవలప్ చేశారు. ఈ యాత్రను ప్రయోగించిన ఎవరంటే నాసాకు చెందినవారు, అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వారు. దీంట్లో ఒకసారి చూద్దాం. సునీత విలియమ్స్ మరియు విల్మోర్ లేకుండా ఖాళీగానే ఐఎస్ఎస్ నుంచి భూమికి వచ్చిందంట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చింది మనుషులు లేకుండా అని చెప్పడం జరుగుతుంది. మరి యుఎస్ఏ న్యూ మెక్సికో ఎడార్లోని వైట్ సాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో దిగింది. సేఫ్గా, జాగ్రత్తగా, భద్రంగా దిగింది. ఓకేనా. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్. వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో వారిద్దరూ భూమికి తిరిగి రానున్నారు. ఓకేనా. డ్రాగన్ స్పేస్ గురించి మేము మాట్లాడుకున్నాం. అంతరిక్ష రంగంలో 2025లో పంపిస్తుంది నాసా. దాంట్లో 4 మెంబర్స్ వెళ్ళే అవకాశం ఉంది, కానీ 2 పంపిస్తున్నారు. కారణం ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత డ్రాగన్ స్పేస్ ద్వారా ఇక్కడ సునీత విలియమ్స్ని, బుచ్ విల్మార్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ గత క్లాస్లో. ఓకేనా. వచ్చే ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ సంస్థ చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో వారిద్దరూ భూమికి తిరిగి రానున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ వలన, టెక్నికల్ విషయస్ వలన అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం అంతరిక్షంలో యాత్రలు చేస్తున్నారు సునీత విలియమ్స్ వారు. సునీత విలియమ్స్ ఇప్పటి వరకు భారతదేశం నుంచి భారతీయురాలు, అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన 2వ భారతీయ మహిళ, అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి భారతీయ రాకేష్ శర్మ, తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా, 2వ భారతీయ మహిళ సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ ఇప్పటి వరకు 3 సార్లు వెళ్ళిందమ్మ. 2006, 2012, 2024 జూన్ 5న. ఓకేనా. ఇలా ఇప్పుడు ఈ స్టార్ లైనర్ రాకెట్ని పంపించింది ఎవరంటే నాసాకు చెందినవారు. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1958లో ఏర్పాటైంది. నాసాకి ప్రస్తుతం డైరెక్ట్ జనరల్ ఎవరు పనిచేస్తారంటే బిల్ నెల్సన్. భారతదేశ అంతరిక్ష రంగాన్ని ఏమంటారు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం ఇస్రో చైర్పర్సన్ ఎస్ సోమనాథ్. ఇటీవల కాలంలో ఇస్రో కూడా అనేక రాకెట్ ప్రయోగాలు చేస్తుంది. ఇటీవల కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ తయారు చేసింది. పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ని తయారు చేసింది. మరలా దీన్ని వాడుకోవడానికి ఎవరు తయారు చేశారు? భారతదేశ అంతరిక్ష పరిశోధన సమక్షంలో స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ వారు, తమిళనాడుకు చెందిన స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ వారు ఒక పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ని తయారు చేస్తారు. దానికి పెట్టిన పేరు రూమీ-1. ఈ రూమీ-1 అనే రాకెట్ ద్వారా ఇస్రో వారు మొత్తం 53 ఉపగ్రహాలు పంపించారు. 53 ఉపగ్రహాలు పంపించారు. గుర్తుపెట్టుకోవాలి. రూమీ-1 అనే రాకెట్ పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్. దీన్ని తయారు చేసిన తమిళనాడుకు చెందిన స్పేస్ జోన్ ఇండియా అండ్ మార్టిన్ గ్రూప్ వారు.
దాన్ని ప్రయోగించిన మాత్రం ఇస్రో వారని గుర్తుపెట్టుకోవాలి. ఇలా వార్తల్లో వచ్చిన చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అస్సాంలో ఆధార్ జారీకి కొత్త నిబంధన. ఆధార్ కార్డు అని పిలుస్తారు. అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డుతో మనకు అన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతం. దేనికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ప్రస్తుతం ఆధార్ కార్డు ఇంపార్టెంట్. మరి అయితే అస్సాంలో ఆధార్ జారీకి కొత్త నిబంధన ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఏమని చెప్పంటే, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ గారు ఏమని చెప్పారంటే, రాష్ట్రంలో ఉన్న జనాభా తక్కువ కానీ ఆధార్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఆధార్ కార్డు జారీ కావాలంటే జాతీయ పౌర నమోదు ఎన్ఆర్సీ దరఖాస్తు సమర్పించాలి తప్పనిసరిగా. ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. రాష్ట్రంలో అక్రమ వలసలను అరికట్టడానికి ఇంపార్టెంట్. రాష్ట్రంలో అక్రమ వలసలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశము. అక్రమంగా వలస వెళ్తూ ఉంటారు, అటువంటి వారు వలస వెళ్ళకుండా అంటే ఆ రాష్ట్రంలోని ఉపాధి అవకాశాలు కల్పించినట్టుగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. మరి ఆధార్ యొక్క ఫౌండర్ గమనిస్తే ఎవరంటే నందిని నిలేకని ఆధార్ యొక్క ఫౌండర్. ఆధార్కి మొత్తం ఎన్ని అంకెస్ ఉంటాయి అంటే డిజిట్స్. ఆధార్ యొక్క మొత్తం డిజిట్స్ మనం ఆధార్ నెంబర్ చెప్తాం అందరికీ. ఎన్ని అంకెలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఎన్ని ఉన్నాయంటే 12. 12 డిజిట్స్ ఉంటాయి, 12 ఉంటాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటే పరిశుభ్రంగా ఉన్న బీచ్ల సంఖ్య ఏంటంటే భారతదేశంలో 12. అంటే బ్లూ ఫ్లాగ్ బీచెస్ సంఖ్య 12. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మొత్తం షెడ్యూల్స్ 12. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 12. ఆధార్ యొక్క డిజిట్స్ కూడా 12 గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1947. ఓకేనా? ఇది మనకున్న కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.